నీ కూతురికి అమెరికాకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. వద్దు రెడ్డు, వద్దు. ఇదిగో వద్దు. తీసుకో నారాయణ. రెడ్డు, ఇవాళ మేము కడుపు నిండా తిండి తింటున్నావంటే అది నువ్వు పెట్టిన కూడే. చాలు రెడ్డు, మా కుటుంబాన్ని నువ్వు చేసిన మేలు చాలు. నారాయణ, అర్థం చేసుకో. గాయత్రి ఆశపడ్డట్టు అమెరికాలోనే చదివితే గొప్పదై తిరిగి వస్తుంది. ఏంటి గొప్ప? అదేం అక్కలేదు. ఇలా చూడు, ఓ ఉలవలంకుని వాడి కూతురు ఏం చదువుకోవాలో అంతకంటే ఈ నారాయణ కూతురు 10 ఇంతలు ఎక్కువే చదువుకుంది. ఇక దానికి ఏ చదువు అక్కలేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఎంత వండి పడైతే చాలు. సారథి, నువ్వైనా చెప్పు. తను నాకు చెప్పేదేంటి? ఇలా చూడు, ఈ ఒక్కసారికి నా మాట నువ్వు నా కూతురిని ప్రేమించావు కదా, దాన్ని నువ్వు ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. అలా పెళ్లి చేసుకుంటే అడిగా నా కొడుకు ఎవడు అని. కానీ నువ్వు అలా చేసావా? కన్న తండ్రిగా నాకు మర్యాద ఇచ్చావు కదా, నన్ను అర్థం చేసుకో. నీ మేలు మర్చిపోలేను. నా దృష్టిలో దేవుడివి. ఇదిగో తీసుకో పో. ఎంతెందుకో 10 రూపాయలు పసుపు తాడు తీసుకొస్తాను. నారాయణ, పోలీసుల తుపాకీల్లోని ఒక్కొక్క తూటా మీద నా పేరు రాసుంది. నేను వాటికి బలి కాక తప్పదు. ఈ పరిస్థితుల్లో తాడి కట్టు పెళ్లి చేసుకోవటం ఎలా చేసుకోబట్టావు? మూర్ఖంగా మాట్లాడుకో. మర్యాదగా నేను చెప్పేది విను. పో పోరా. రెడ్డి, నా మాటను. అది అమెరికా వెళ్ళక్కలేదు, అది చదువుకోక్కలేదు. రెడ్డు, సారదే నువ్వైనా చెప్పు. సారదే చెప్పు. రమేష్, నువ్వైనా చెప్పు. రమేష్, రెడ్డు అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్డు నా మాటను. రెడ్డు నా మాట వినిపించుకో. అది అమెరికా వెళ్ళక్కలేదు. రెడ్డు, అది అమెరికా వెళ్ళి ఎవరిని ఉత్తరించక్కర్లేదు. రెడ్డు రే చెప్పండి రా. రెడ్డు అది అమెరికా వెళ్ళక్కలేదు, అది ఊళ్ళో వెళ్ళక్కలేదు, ఉద్యోగాలు చేయక్కలేదు. రెడ్డు నా మాటను. రే చెప్పండి రా. అమెరికా చేరగానే ఫోన్ చేయి. అంత దూరం భయంగా ఉంది. గాయత్రి, బాంబే వెళ్ళి అక్కడి నుంచి నీ ఫ్రెండ్స్ తోనే కదా బయలుదేరుతున్నావు. మరెందుకు భయం? నువ్వు బాంబే వరకు రావచ్చుగా. రేపు మార్నింగ్ నాకు ముఖ్యమైన మ్యాచ్ ఉందమ్మా. నువ్వేవో బుక్స్ కొనాలన్నావు, వెళ్ళరా. ఈలోగా నేను టీటీతో మాట్లాడొస్తాను. ఓకే, ఎస్ టు కోచ్. స్వాతి వీక్లీ ఇవ్వండి ఒకటి. రేట్ ఇలా వచ్చారే? ఊరెళ్తున్నారు కదా, చూద్దామని వచ్చాను. నేను మీరెవరితోనైనా గొడవ పడి రైల్వే స్టేషన్ ని ధ్వంసం చేస్తారనుకున్నాను. ఇలా మాట్లాడినందుకు కోపమా? నా ఫ్రెండ్స్ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు, మీరు వచ్చారు. మీకు నా మీద ఓ చిన్న ఇష్టం, అవునా? అదే విధంగా మీరంటే నాకు ఇష్టం. మీరు రౌడీజం అన్నీ వదిలేయి అందరూ మెచ్చుకునే విధంగా మారాలని నేను ఆశపడతాను. నేను రావడానికి ఓ సంవత్సరం అవుతుంది. నా మీద ప్రేమ ఉంటే అన్నీ తగ్గించుకోవాలి, కాదు అన్నీ వదిలేయాలి. ఓ సగటు మనిషిగా బతికి చూడండి, అందులో ఒక సుఖం ఉంది. మంచి మనిషిగా మారుతానని నాకు ఒట్టేయండి. మనల్ని ఎదుర్కోవడానికి వాడి దగ్గర ఏ ఆయుధం లేదు.
వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మన గురించి వాడికి తెలియాలంటే ముందు వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ ఎవరు అడ్డు రావద్దాం. బతుకంతా ఒంటరి వాణ్ణి చేశాడు బ్రహ్మ. మొదలే కాక ముగిసే కథలో చివురే మోడై పోయినది. జ్ఞాపకం ఉందా? ఇదే చోట నన్ను ఎగతాళిగా మాట్లాడావుగా? నా కొడక నాకే నీతో చెప్తావా? సీను, నన్ను నువ్వు కొట్టావుగా, ఇదే షర్టుతో ఉంటాను. ఏ రోజు రెడ్డు నిన్ను కొడతాడో ఆ రోజు కొత్త షర్ట్ వేసుకుంటాను. చూస్తూ ఉండవు. రెడ్డు నువ్వు తాగావా? సారథి మన రెడ్డు ఏమిటా ఇదంతా? నాకు కొత్త షర్ట్ కొనిస్తావా? ఎందుకని? నేను శపథం చేశాలే, 9 నెలలు నువ్వు లేవు, తిండికే కష్టపడ్డావు. కారు ఎలా ఉంది? దాన్నే ఉందిలే, ప్రాణం ఉందిగా. నువ్వు వచ్చావు, అదే మాకు ముందు మన ఏరియాకి వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత మాట్లాడు. నువ్వు రా. తాగు. మన వాళ్ళందరినీ కాల్చారుగా, కాల్చనే, ఏం పర్వాలేదు. కానీ వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. రేపు మన ఏరియాలో గోలీ సోడా ఎవడు తాగడానికి తీసుకోకూడదు, విసరడానికి తీసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా వాళ్ళు వేసిన బాంబులు కావు, రేపు మనం వేయిపోతున్నామే అవి బాంబులు. ఇదిగో రెడ్, వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. నేను చెప్తున్నా, నేను ఈ అయినోళ్ళు కానోళ్ళు స్నేహితులు నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా నువ్వు మనసులో పెట్టుకుని కాపాడుకున్నావు కదా. నేను కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. ఇళ్లలో ఎవడైనా నేను జైలుకి వచ్చి చూసారా? పొరపాటును రారు. ఏ భయమేసి ఎవరిని నువ్వు నమ్మక. నా మాట ఆలకించు చాలు. అందరి కోసం ఎన్నాళ్ళు నువ్వు ఎంపర్లాడింది, తన్నులు తిన్నది చాలు రెడ్డు. ఇక నుంచి నువ్వు కష్టపడి సంపాదించు, తిను, హాయిగా ఉండు, అది చాలు నాకు. తీసుకోండి. పెట్టా అక్కడ మొహం వాచిపోయినట్టు. వచ్చిన విషయం మాట్లాడదాం. 10 నెలలు ఎక్కడికి వెళ్ళారు? అవును, 15 ఏళ్లు బార్ కౌన్సిల్ రెడ్ని కాదన్నప్పుడు నేనే కదా వాదించాను. నేను వాదిస్తే నన్ను చంపుతానని అది ఎవరు అసీను నన్ను బెదిరించాడు. అప్పుడు నేను భయపడ్డానా? నేనే కదా వాదించాను. అయోధ్యలో ఏదో ఒక చిన్న సమస్యని అక్కడికి వెళ్ళొచ్చాను. ఈలోగా ఇదంతా జరిగిపోయింది. మన దురదృష్టం. దానికి నా మీద ఎంత కోపమా? వాళ్ళేదో తెలియక మాట్లాడారు, వదిలేండి. ఇలా చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గొడవలన్నీ వదిలే. రే నువ్వు కానీ రా, తాగు. ఇదిగో. అమ్మగారు, ఈ నారాయణ తమతో 2 మాటలు మాట్లాడ. ఏం మాట్లాడక్కర్లేదు. సారే కొట్టు వేలం వేస్తారు, అది ఇప్పిస్తానని నువ్వు కమిషన్ తీసుకుంటావు. సరే, అదంతా నువ్వు లేని వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు. కానీ అది చట్టానికి తెలియదే. అమ్మగారండి, తమతో చెప్పాల్సిన 2 మాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి. టీసాలలోగా చెప్తాను. సరే చెప్పు. ఏనమ్మా, ఇప్పుడు సర్కారు సారా కొట్లు ఏలం వేస్తున్నారు. అందులో వచ్చే లాభంతో స్కూల్ పిల్లలకి అన్నం పెడుతున్నారు. గుడ్లు పెడదామా కాయగూరలతో పెడదామా అని మీటింగ్లు ఎట్టి కొట్టుకోలేక సత్తున్నారు. అలాంటప్పుడు సర్కారు చేసేది కరెక్ట్ అయితే రెడ్డు చేసేది కరెక్ట్, సర్కారు చేసేది తప్పు అయితే రెడ్డు చేసేది తప్పు. ఎలా ఉంది మన పాయింట్? అమ్మగారు, ఈ పాయింట్లు కానీ మీరు బార్ కౌన్సిల్లో మాట్లాడారంటే మీరు ఏం పెరిగిపోద్దండి. నారాయణ. అమ్మా పిలిచారమ్మా? నిన్ను కాదయ్యా. ఓహో వాణ్ణా. నేను వెళ్ళొస్తానండి. రెడ్,
నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావుట. ఇక్కడుంటే మనం ఇరుక్కుంటాం. నారాయణ, అయ్య బాబా, ఇందులో నా తప్పేం లేదు రెడ్డో. అందుకు కాదరా, కప్పు ఇక్కడ పెట్టేసాడు. ఏమిటి, ప్రేమిస్తున్నావా? ఆ అదృష్టవంతురాలెవరు? చెప్తాను. త్వరగా చెప్పవయ్యా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేయాలి. ఇలా చూడు, అందరినీ నవ్వమని చెప్తావుగా, ముందు నువ్వు కొంచెం నవ్వు. నవ్వు. వెరీ గుడ్. గుడ్ లక్. అయ్యా, నేను తీసుకొస్తానయ్యా. పర్వాలేదు. దించరా. రెడ్డో, ఏంటి రెడ్డో, నువ్వు ఈ పెట్లు మోయటం నాకేం నచ్చలేదు. దర్జాగా మనం కొట్టుకొచ్చి ఓ క్వార్టర్ కొట్టేసి చక్కగా మొగల్ బిర్యానీ తినాలి గాని. అదేమవుతుంది, వెళ్ళు. అలాంటి ఎలా చెప్పు, నువ్వు 9 నెలలు జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు. ఆ ఏరియా ఎస్ఐ వచ్చి బారు పెట్టద్దు, బిర్యానీ అమ్మొద్దని నన్ను ఏడిపించి తినేసాడు అనుకో. ఓసారి వచ్చి అయ్యి ఎస్ఐ ఎవరు వెంట చూడు. వెళ్ళు. అయ్యి ఎస్ఐ గారిని నాలుగు తగిలించమంటే అసలు వినిపించుకోవేంటి? తగిలించింది చాలా చాలా. అదే ఇప్పుడు మున్పట్లా లేడండి. వైన్ షాప్ వీరయ్య ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇమ్మంటే కుదరదు అన్నాడండి. 9 నెలల జైలు అనుభవం. వాడిని ఊరికే వదలకూడదు. ఆ సింహం గర్జించడానికి ముందే దాని తల తెగనరికేయాలి. అర్థమైందా? 24 గంటలు నాకు అతని గురించే ధ్యాస. ఎందుకలా? ఎందుకంటే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక. హే జాగ్రత్త, మోసం చేస్తాడేమో. ఎప్పుడు చేయడే, నేనంటే అతనికి పంచ ప్రాణాలు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే లవ్ స్టోరీ మొత్తం ఒకటో పాట నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, తొందరగా మాట్లాడనమ్మా. రెడ్ కూడా ఫోన్ మాట్లాడానుగా. ఇలా ఇవ్వవే, నన్ను మాట్లాడు. హలో హలో హలో, నేను రెడ్ని. రెడ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ రెడ్, థ్యాంక్స్. హౌ ఆర్ యు అదర్వైజ్? హౌస్ యువర్ హెల్త్, బిజినెస్? హౌ ఆర్ యువర్ ఫ్రెండ్స్? హలో హలో హలో, మీ భావం అర్థమైంది కానీ భాష అర్థం కాల. కాస్త అర్థమయ్యేట్టు తెలుగులో మాట్లాడతారా? ఓహ్ సారీ సారీ. ఎప్పుడు కావాలన్నా చదువుకోవచ్చు. కొత్త చోటు, ఆరోగ్యం జాగ్రత్త. మీరు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారని రోజు ఎదురు చూస్తున్నాను. రెడ్, నవంబర్ 4th వస్తాను. తప్పకుండా ఎదురు చూడండి. తప్పకుండా ఎదురు చూస్తాను. ఎదురు చూడటంలో సుఖం ఉంటుందని ఆ రోజు మీరేగా అన్నారు. హలో హలో, రెడ్డు రాడు. రేయ్, ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి. ఇక్కడేమీ జరగదు, వెళ్ళండి. నువ్వు ఊరుకో. ఎందుకు వర్షంలో తడుస్తారు? లోపలికి రండి. రెడ్డు, మేము ఇలా వర్షంలో చచ్చినా పర్వాలేదు. కష్టపడి కట్టుకునే చీటీ డబ్బులు కష్టకాలంలో ఆదుకుంటాయనుకున్నాం, కానీ మమ్మల్ని అన్యాయం చేసి కంపెనీ మూసేశారు. ఇప్పుడు మా గతేమిటి రెడ్డు, మా గతేమిటి? పోలీస్ స్టేషన్కి వెళితే వకీల్ని పెట్టుకుని కోర్టులో తేల్చుకోమంటున్నారు రెడ్డు. కోర్టుకి వెళితే కాటికి వెళ్ళే వరకు వాయిదా వాయిదా అంటూ కాలం గడుపుతారు. మా లాంటి పేదోళ్ళు మంచికో చెడ్డకో పనికి వస్తాయని 4 రాళ్ళు చేర్చి పెడితే ఇలా మా నోళ్లలో మట్టి కొట్టారు బాబు. ఎందుకు కొట్టరు? 4 గింతలు వస్తాయని ఆశపడ్డారుగా, అనుభవించండి. అవును రెడ్డు, ఆ చీటీ కంపెనీలో డబ్బు దాస్తే కారు, ఇల్లు, తొక్క, తోట కూర ఇస్తామన్నారు. వాళ్ళని వీళ్ళు నమ్మారు. వాళ్ళని నమ్మినందుకు నాశనం అయిపోయాం. 1 కోటికి 10 లక్షల కమిషన్ తీసుకుని ఆ చీటీ కంపెనీ ముందు కూర్చున్నాడు ఆ శ్రీను. రా రెడ్డు రా, వచ్చి న్యాయం అడుగు. రెడ్డు, మాకే రోజు అన్యాయం జరిగినా నువ్వే న్యాయం అడిగేవాడివి.
మేము ఇంత చెప్పినా నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటే మేము బతికేది ఎట్టా రెడ్డు? నిన్ను నమ్ముకున్నది ఒక్కళ్ళు ఇద్దరు కాదు నాయన, మాలాంటి దిక్కులేని వాళ్ళందరికీ నువ్వే దిక్కని నీకు తెలీదా? రా నాయన రా, వచ్చి న్యాయం జరిగేలా చూడు. రెడ్ అంకుల్, ఇప్పుడు గనక నువ్వు రాకుంటే నేను రేపటి నుంచి పాచి పనికి వెళ్ళాలి. రెడ్డు, నీ చూసిన కాళీమాతకి 18 చేతులున్నాయి. అన్ని చేతుల్లోనూ శూలాలు కత్తులు ఉన్నాయి. ఆ కాళీమాతే పాపం చేసిన వాళ్ళని అంతం చేసింది తెలుసా? నువ్వెందుకు ఆలోచిస్తావు? రెడ్డు రెడ్డు, మనల్ని వాళ్ళు నమ్ముకొని వచ్చారు. వాళ్ళకి న్యాయం చెయ్యి, లేదంటే వాళ్ళని చావమని చెప్పు. రండి. పేదవాళ్ళ పొట్ట కొడతావా? పదరా. ఏంటి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు? మళ్ళీ నువ్వేలా తప్పు చేస్తున్నావు? నీకెంత కమిషన్ కావాలో అడిగి తీసుకో, ఇందులో జోక్యం చేసుకోవద్దు. నాకు కమిషన్ ఇచ్చి నన్నే కొనాలనుకుంటే శాల్తీని లేపేస్తా. పెట్టిన డబ్బుకి వడ్డీ ఎక్కువ ఇవ్వాలి. అందుకు వేరే బిజినెస్ చేశాను. ఇప్పుడు నష్టం వచ్చింది, ఏం చేయమంటావు? నష్టం చూపించడం కోసమే వ్యాపారం మొదలెట్టావు. నీ హరికథలు నా దగ్గర చెప్పకు. డబ్బేమని చెప్పు. నో, కోర్టుకు పో, కేసు పెట్టుకోపో. పోరా. మర్యాదగా చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళకి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు చూద్దాం. నేను కొడితే నువ్వు చస్తావురా. 5-6 సంవత్సరాలు కట్టిన డబ్బు 5-6 సంవత్సరాల్లో కొంచెం కొంచెంగా ఇస్తాను. పో. రేయ్, డబ్బు ఎప్పుడు ఇస్తావని అడగడానికి రాలేదు, డబ్బు ఎప్పుడు ఇవ్వాలో చెప్పడానికి వచ్చాను. రెడ్ అందరికీ టైం ఇస్తాడు. వర్షం ఆగేలోగా ఇస్తాను. అదే 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 ఇక మీద మమ్మల్ని అందరినీ రక్షించావు రెడ్డు. మోసం చేసిన వాళ్ళను కొట్టిన వేరకొట్టడు భలే ఉంది. నీ చెయ్యి ఎరగదీస్తుంది, దానాలు చేస్తుంది. సంతోషం రెడ్డు, నువ్వు చల్లగా ఉండాలి. సార్ సార్, ఆ రోజు గొడవ చేస్తే నేనే సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. ఈ గొడవకి రెడ్డికి ఏ సంబంధం లేదు సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా సార్, వాడు అమాయకుడు. మీరు నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు ఊరుకోరా. నేను అరెస్ట్ చేయడానికి రాలేదు.
రైట్. నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద ఎన్కౌంటర్ చేసి నీ వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టినందుకు ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. మా పోలీసు ఉద్యోగానికి మనస్సాక్షి ఉండదు. నేను సమస్యను పరిష్కరించావట, చీటీ కంపెనీ సమస్య. కీప్ ఇట్ అప్. రైట్. మారాలనే ఉద్దేశంలో ఉన్నావట. నువ్వు మారకూడదు, మారనేకూడదు. రెడ్ కనుక మారితే దిక్కులేని వాళ్ళకే దిక్కుండదు. ఎస్, ఐ మీన్ ఇట్. మిస్టర్ రెడ్, మనసును చంపుకుని ఎంతో మందికి వేస్ట్గా నేను సెల్యూట్ చేశాను. బట్ టుడే హెడ్స్ ఆఫ్ టు యూ. నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళట్లేదు, రిజైన్ చేసి వెళ్తున్నాను. చట్ట ప్రకారం నేను విధి లేక కొన్ని అన్యాయాలు చేశాను. అది నా మనసాక్షికి ద్రోహం అనిపించింది. అందుకే సారీ చెప్పాలని వచ్చాను. నీలాంటి వాళ్ళు ఇద్దరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి గౌరవం పెరుగుతుంది. నీలాంటి తమ్ముడు నాకు లేడని నేను బాధపడుతున్నాను. మారకలేదు, నువ్వు మారకూడదు. గాడ్ బ్లెస్ యూ. వస్తాను. మారొద్దు. రెడ్డు, చేసిన స్వాతి పాఠకులందరికీ మా అభివందనాలు. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతోంది. దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సార్, కాల్ ఫర్ యూ. హలో, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేయండి. డిస్టర్బ్ చేయదు. ఓకే సార్. ఐఎమ్ రాధాకృష్ణ. ఐఎమ్ రాహుల్. ఐ నో సార్, యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ రాహుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ గురించి నాకు అంతా తెలుసు. అంతా తెలుసుకున్నారుగా, మీతో కొంచెం మాట్లాడాలి. రానారాయణ, ఏంటి కొత్తగా ఉంది? ఏం లేదు, రాంభద్రయ్య కొడుకు అయినటువంటి కుమారి గాయత్రి తండ్రి అయినటువంటి ఉలవల నారాయణ నిన్ను చూడటానికి వచ్చాడు. మాటల్లో మనవాడు మొనగాడు. శుభలేఖలు వేయించకుండానే పెళ్లి గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు. సర్లే, విషయం ఏమిటో చెప్పు. ఏం లేదు, మా అమ్మాయి వచ్చేస్తుంది కదా, అందుకని దాన్ని నీ చేతుల్లో ఎడదాం అనుకున్నాం కదా. 3 ముళ్ళు ఏం చేస్తే మరి. సరే కూర్చో. లేదు పర్లేదు. కూర్చో నారాయణ. లేదు పర్లేదు. ఇప్పుడు కూర్చుంటావా లేదా? నేను మిమ్మల్ని రమ్మడానికి కారణం, లాస్ట్ ఇయర్ బాస్టన్ యూనివర్సిటీలో మీ సిస్టర్ గాయత్రిని చూసా. అలాగా? క్యాంపస్ ఇంటర్వ్యూలో తనే ఫస్ట్ వచ్చింది. స్టడీస్ పూర్తి రాగానే గాయత్రి నా కంపెనీ పూర్తి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందుకు మా చెల్లెలు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఇదిగో నారాయణ, కళ్యాణ మండపంలో తాళి కట్టడం అయిపోయిన తర్వాత ఏదో 4 అక్షంతలు వేసేసి కూర్చోవడం కాదు. పెళ్ళయిన తర్వాత మా రెడ్డికి ఏమి ఇస్తావు? ప్యానం ఇస్తాను. నా ప్యానం ఇచ్చేస్తాను రా. విన్నావా? గాయత్రి షీఈ్ ఎ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్. అది మాత్రమే కాదు, ఎంతో అందంగా ఉంటుంది. తను నా కంపెనీలో జీఎం కావడం కంటే నా లైఫ్ పార్ట్నర్గా వస్తే ఎంతో సంతోషిస్తాను. నువ్వు విన్నాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడివి, ఇక ఇక్కడే ఉండిపోతావేంటి? అవును సార్దే, అంతా నా స్వార్థమే. ఎందుకంటే నా కూతురికి నేనంటే ప్యానం. ఏటో తెలీదు, దాన్ని గుండెల మీద వేసి పెంచానుగా. పెళ్ళి అయిపోయాక నన్ను మర్చిపోతావా రెడ్డు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఒక్క ముద్దు. ఏమిటి ఏమిటి నారాయణ? లాగించండి పంతులు గారు. సర్లే, నువ్వు లాగించు. మాయా, గాయత్రి అమెరికా నుంచి 2 రోజుల్లో రాబోతుంది. వచ్చిన వెంటనే గాయత్రికి రెడ్డికి పెళ్లి. అందుకే పంతులు గారిని పక్కన పెట్టుకుని కళ్ళు వేస్తున్నాను. అసలే పెళ్లిళ్ళు చేసిన తర్వాత దొరకడం. అవును, రెడ్డికి పెళ్ళి అయ్యాక నీ పరిస్థితి ఏంటో? నువ్వేం దిగులు పడకు.
రెడ్డు రంబరు చేసుకుని మేనకం చేసుకుని ఊరసం చేసుకుని నాకేం దిగులేదు. కానీ నన్ను మాత్రం నేను మాత్రం